ఇవాళ మనతో పాటు మహేష్ ఉన్నారు. ఇరుముడి సినిమా అసలు ఏంటి, ఆ థియేటర్ వైబ్ ఏంటి, అసలు నిజంగా రవితేజ గారి అంటే ఒక త్రినాథ్ గారి ఫ్రెండ్స్ ఏమో అన్నట్టు అనిపించింది. ఇరుముడిలో నిజంగా నేను యాక్ట్ చేసినందుకు నిజంగా నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ప్రేక్షకులు అసలు మా ఆటోలు కట్టుకొని ట్రాక్టర్లు కట్టుకొని అసలు థియేటర్లో హారతులు పట్టడం ఏంటి, బాంబులు కాల్చడం ఏంటి, అసలు ఆ సెలబ్రేషన్, డాన్సులు, అసలు ఇరుముడి అని అంటేనే అసలు ఒక వైబ్రేషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు షూటింగ్ జరిగిన సందర్భం ఉంది కదా, సెట్లో నాన్ వెజ్ ఉండదు, ఎవరు స్మోకింగ్ చేయొద్దు. మల్లెపూల పల్లకి సాంగ్ ఎలా అనిపించింది మీ అందరూ? మేము షూటింగ్ చేస్తున్నప్పుడే అసలు వివత్సంగా ఎంజాయ్ చేసి థియేటర్లో ఆ రెస్పాన్స్ చూస్తుంటే మాత్రం అసలు స్వామి శరణం. వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు స్టూడియోలో మహేష్ యాదవ్ చింతలా ఉన్నారు. ఈ నగరానికి ఏమైంది అయినా, సూపర్ సుబ్బు అయినా, కీడాకోలా అయినా, ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన ఇరుముడి అయినా, ఏ సినిమాలో ఏ పాత్ర చేసినా కూడా తనకంటూ ఒక స్పెషాలిటీ ఉంటుంది. అంతేకాకుండా వచ్చిన ప్రతి పాత్రలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని మరి ఆ ప్రతి నటన కూడా ఆయన ఒక శైలిలో చేస్తున్నారనమాట. ఇవాళ మనతో పాటు మహేష్ ఉన్నారు. మహేష్ గారు నమస్తే అండి. సో చాలా హ్యాపీ. అండ్ ఈ నగరానికి ఏమైంది నుంచి ఆ జర్నీ అదంతా కూడా మిమ్మల్ని చూస్తూ ఉన్నాం మేము ఫస్ట్ నుంచి కూడా. అండ్ ఇప్పుడు రీసెంట్గా ఇరుముడి సినిమా అసలు ఏంటి, ఆ థియేటర్ వైబ్ ఏంటి, అసలు మీరంతా నిజంగా రవితేజ గారి అంటే ఒక త్రినాథ్ గారి ఫ్రెండ్స్ ఏమో అన్నట్టు అనిపించింది. సో ఆ జర్నీ గురించి ఒకసారి చెప్తారా? చాలా వండర్ఫుల్ జర్నీ. అసలు నిజంగా ఇరుముడి లాంటి సినిమాలో నిజంగా నేను కూడా యాక్ట్ చేసినందుకు అదృష్టంగా ఫీల్ అవుతున్నా, చాలా గర్వంగా కూడా ఫీల్ అవుతున్నా. షాకింగ్ ఉంది అసలు నిజంగా చెప్పాలంటే. రిలీజ్ రోజు మా ఫ్రెండ్స్ ఉంటారు మిర్యాలగూడలో, నల్గొండ డిస్ట్రిక్ట్ మిర్యాలగూడలో. అక్కడ నేను వెళ్ళి చూసినప్పుడు చాలా ఎనర్జీగా ఉంటారు అన్నమాట అందరూ. సినిమా చూసిన తర్వాత ఒక 2 days 3 days నిన్నటి వరకు కూడా పిన్ డ్రాప్ సైలెంట్ అనమాట. అసలు వాళ్ళ ట్రాన్స్లోనే ఉంటారు. అసలు ఏంట్రా ఏం జరిగింది అని చెప్పేసి అని చాలా ఎమోషనల్ మూమెంట్. నిజంగా ఇరుముడిలో నిజంగా నేను యాక్ట్ చేసినందుకు నిజంగా నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకనంటే అసలు ప్రేక్షకులు అసలు మా ఆటోలు కట్టుకొని ట్రాక్టర్లు కట్టుకొని అసలు థియేటర్లో హారతులు పట్టడం ఏంటి, బాంబులు కాల్చడం ఏంటి, అసలు ఆ సెలబ్రేషన్, డాన్సులు, ఎక్కడెక్కడి నుంచో అసలు ఫ్యామిలీ అంటే ఒక 20 సంవత్సరాల నుంచి కూడా సినిమాలు చూడని ఒక లేడీస్, అమ్మమ్మలు, నాయనమ్మలు. అన్నమయ్య చూసిందంట ఆవిడ. అవును. తర్వాత మళ్ళీ ఇరుముడికి వచ్చిందని చెప్పని కొంతమంది అయితే మాతృదేవ భవ సినిమా చూసినప్పుడు వాళ్ళు అంత ఎమోషనల్ అయిపోయి ఏడ్చారు. మళ్ళీ ఇప్పుడు ఇరుముడి సినిమాకి అలా జరిగిందని చెప్పి అసలు ఎంతమంది, నాకైతే ఒక 3 days నుంచి ఒక 1000 calls వచ్చి ఉంటాయి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఇంకా వేరే వెల్విషర్స్ కానీ బయట వ్యక్తులు కానీ నెంబర్ కనుక్కొని మరీ ఫోన్ చేస్తున్నారు అనమాట. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలా ఎమోషనల్ మూమెంట్ కూడా ఇది నాకు. నేను ఒక్కటే ఏం చెప్తాను అంటే యాక్టర్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక ప్రౌడ్ మూమెంట్ ఉంటుంది. ఏంట్రా నువ్వు ఏం చేసావురా అంటే ఇరుముడి లాంటి సినిమాలో నేను కూడా ఉన్నా అని చాలా చాలా ప్రౌడ్ మూమెంట్, చాలా హ్యాపీగా ఉంది. ఇది ఇంకెక్కడి వరకు వెళ్తుందో కూడా తెలియట్లేదు. అండ్ స్టార్టింగ్ అయినప్పటి నుంచి ఇప్పుడు రవితేజ గారితో ఎప్పుడైతే మీరంతా ఒక బ్యాచ్ ఇది అనుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ జర్నీ ఎలా ఉండింది రవితేజ గారితో? అసలు యాక్చువల్గా ఫస్ట్ షాకింగ్ మూమెంట్ ఏంటంటే నన్ను ఆఫీస్కి పిలిచినప్పుడు, మైత్రి మూవీస్ ఆఫీస్కి పిలిచినప్పుడు శివనిర్మాణ గారు, డైరెక్టర్ గారు, అసలు నాకు ఫస్ట్ రవితేజ గారు హీరో, ఇరుముడి సినిమా ఎన్ని ఏం తెలియదు అనమాట. డైరెక్టర్ గారు పిలిచి మహేష్ చాలా బాగా న్యాచురల్గా ఉంటుంది యాక్టింగ్ మీది, నేను ప్రతి క్యారెక్టర్కి ఒక ఆర్కు, ఒక అంటే స్పెషల్ ఐడెంటిఫై ఉంటుంది నీ క్యారెక్టరు, చాలా బాగుంటుంది అని నాయుడు గారు, కో డైరెక్టర్ గారు ఉన్నారు, మన అసోసియేట్ డైరెక్టర్ గారు, ఆయన పిలిచి నాయుడు మంచి ఆర్టిస్ట్ డేట్లు ఇచ్చేయన్నాడు అనమాట. సో నాకు డేట్స్ ఇచ్చారు. కో డైరెక్టర్ గారి దగ్గరికి పోయి ఆయన నాకు డేట్స్ పంపించేసిండు. మేనేజరు పేమెంట్ అంతా మాట్లాడిండు. తర్వాత నాయుడు గారు, మన అసోసియేట్ డైరెక్టర్ నాయుడు గారు బయటికి వెళ్ళి ఇది హీరో రవితేజ గారు అని చెప్పగానే షాక్ అయ్యాను అనమాట. అసలు అంటే ప్రతి యాక్టర్కి ఒక డ్రీమ్ ఉంటుంది. అంటే యాక్టర్ అయిదామని వచ్చిన తర్వాత రవితేజ గారితో యాక్ట్ చేయాలని ఉంటుంది. సో నా రవితేజ గారికి నేను బిగ్ ఫ్యాన్ అనమాట. సో అలాంటి రవితేజ గారితో నేను ఒక 40 days స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆయన యాక్టర్ అవ్వడానికి ఇన్స్పిరేషన్. యాక్టర్ అవ్వడానికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా స్ట్రగులింగ్స్ ఉంటాయి. ఆ స్ట్రగులింగ్స్ని అంటే మనం ఫేస్ చేసి ఇక్కడ యాక్టర్ అవ్వచ్చు, సక్సెస్ అయ్యేంత వరకు నిలబడవచ్చు అనడానికి కూడా ఆయన జర్నీ ఇన్స్పిరేషన్.
సో నాకు చాలా చాలా హ్యాపీ ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవటం, చాలా ఎమోషనల్ మూమెంట్. అంటే సెట్లో రోజు ఆయన పక్కనే ఉంటూ ఆయన ఏ మహేషా అని చెప్పి పిలవటం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకొక 2-3 సీన్లు ఎడిట్లో పోయినాయి, అసలు ఆయన నన్ను పేరు పెట్టి పిలిచే సీన్లు అవన్నీ. సో ఎండ్ ఆఫ్ ద డే సినిమాలో నేను కూడా ఒక పార్ట్ అయినందుకు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అసలు ఇరుముడి అని అంటేనే అసలు ఒక వైబ్రేషన్ స్టార్ట్ అయింది ఇప్పుడు. చాలా చాలా నేను ఇప్పుడు 2 times సినిమా చూసాను, మళ్ళీ మా సెకండ్ షోకి వెళ్ళాను నేను. నిజంగా చెప్పాలంటే ఒక 3-4 days నుంచి నేను చాలా ఎనర్జీగా ఉంటా, మొత్తం డల్ అయిపోయాను అనమాట. అసలు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, ట్విట్టర్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఫేస్బుక్ ఓపెన్ చేసినా కూడా ఇరుముడి గురించే టాపిక్. ఆ పబ్లిక్ రెస్పాన్స్ చూసి నాకు ఏంట్రా ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది చేసినప్పుడు మీకు ఆ వైబ్ ఎలా అనిపించింది? అంటే ఆ 40 రోజులు షూటింగ్ స్వామాలు వేసుకొని సీలేరు దగ్గర ఎక్కడో చేశారు, సీలేరు దగ్గర షూటింగ్ అదంతా సీలేరు, పొల్లూరు, మోతుగూడెం అటు సైడ్. ఎలా ఉండింది? అంటే రవితేజ గారు, నేను కొన్ని ఫొటోస్ కూడా చూసా, మీరందరూ ఏదో చైర్ చేసుకొని మొత్తం అక్కడ సాయి కుమార్ గారు అందరూ మాట్లాడుకుంటున్నారు. చాలా ప్రతిరోజు చాలా చాలా హ్యాపీ మూమెంట్ అనమాట. అంటే షూటింగ్ చేస్తున్నప్పుడు మేము సినిమా చాలా పెద్ద, అంటే మంచి హిట్ అవుద్ది, పెద్ద హిట్ అవుద్ది అని చెప్పి అనుకున్నాం. కానీ అసలు ఈ రేంజ్లో నీరాజనం పలకటం, అంత ఒక ప్రభంజనం, జనం, అసలు ఇదొక కల్ట్ క్లాసిక్, ఇదొక ట్రెండ్ సెటర్ సినిమా, ఇదొక బ్లాక్ బాస్టర్ అంతే. అంటే మేమందరం కూడా అంటే సినిమా చేసేటప్పుడు అయ్యప్ప స్వామి మాల్లో ఉన్నప్పుడు సినిమా చేసేటప్పుడు కానీ మేమందరం ప్రతిరోజు సెట్లో ఉన్నప్పుడు ఒక వైబ్ ఉంది, ఈ సినిమా మంచి హిట్ అవుతుంది అని. ఒక హిట్ సినిమాలో మనం ఉన్నామని మా ఫ్రెండ్స్ క్యారెక్టర్ మేము వేరే రమణ భార్గవ్ గారు కానీ, కంచరపాలెం కిషోర్ అని కానీ మేము ముగ్గురు అనుకునేదన్నమాట, మంచి హిట్ సినిమాలో మనం పనిచేస్తున్నాం అనుకున్నాం. కానీ అసలు ఈ రేంజ్కి అసలు ఈ రెస్పాన్స్ అయితే నాకు నిజంగా నాకు ఇప్పటికీ యూజ్ బంప్స్ అనమాట. అసలు నాకు మల్లెపూల పల్లకి సాంగ్ ఎలా అనిపించింది మీ అందరూ? మేము షూటింగ్ చేస్తున్నప్పుడే అసలు వివత్సంగా ఎంజాయ్ చేసినాం. షూటింగ్ చేస్తున్నప్పుడు ఆ వైబ్, ఎప్పుడైతే మేము షూటింగ్ చేస్తున్నప్పుడు ఎంజాయ్ చేసిన వైబ్ ఇప్పుడు ఇంకా డబల్ అని థియేటర్లో ఆ రెస్పాన్స్ చూస్తుంటే మాత్రం అసలు నిజంగా చెప్పాలంటే ఒకసారి మనమేనా అని గిచ్చి చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. జనరలీ నేను అంటే సినిమాలో చేసిన వాళ్ళని ఎప్పుడైనా కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎక్కడ బాగా నచ్చిందని అడుగుతా జనరల్గా. మీకు ఇరుముడి సినిమా అంతా చూసినప్పుడు మీరు యాజ్ ఎ పర్సన్గా చెప్పండి, అంటే మీరు చేసినట్టు కాకుండా నార్మల్ బయట నుంచి చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు ఫస్ట్ ఈ నగరానికి ఏమైనా సినిమా దగ్గర నుంచి బామకల్పం కావచ్చు, మాయాబజార్ వెబ్ సిరీస్ కావచ్చు, మన రీసెంట్ లిటిల్ హార్ట్స్ కావచ్చు, నేను లీడ్గా ఒక బద్మాషులు అని సినిమా చేశాను. ఇవన్నీ నా సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఫస్ట్ రవితేజ గారితో యాక్ట్ చేస్తున్నా అనేది ఒక చాలా హ్యాపీనెస్. అందులో శివనిర్వాణ గారు మజిలీ, నిన్ను కోరి, తర్వాత ఖుషి, టక్ జగదీష్, ఆయన బ్యూటిఫుల్ రైటింగ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ ఆయన పలికించే విధానం చాలా చాలా బ్యూటిఫుల్. నాకు మజిలీ సినిమా ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం మజిలీ సినిమా. నిన్ను కోరి కూడా అసలు. సో అలాంటి ఒక డైరెక్టర్ గారు శివనిర్వాణ గారితో రోజు సెట్లో, రవితేజ గారితో సెట్లో, సాయి కుమార్ గారు లెజెండరీ యాక్టర్, అజయ్ ఘోష్ గారు, వీళ్ళందరితో నేను అంటే పనిచేస్తున్నప్పుడు ఎవ్రీడే ఈజ్ ఏ హ్యాపీనెస్ అనమాట. అంటే ఒక హిట్ సినిమాలో ఒక లెజెండరీ యాక్టర్స్తో నేను వర్క్ చేస్తున్నాం అని చెప్పి. ప్లస్ లొకేషన్స్ సీలేరు, పొల్లూరు, మోతుగూడ బ్యూటిఫుల్ లొకేషన్స్. ఆ లొకేషన్స్లో మేము అక్కడే స్టే చేస్తూ ఆ షూటింగ్ చేస్తున్నప్పుడు చాలా చాలా హ్యాపీనెస్ మూమెంట్ అనమాట. కానీ రవితేజ గారు కూడా చాలా రోజులు అంటే మాస్ సినిమాలు, కొంచెం కమర్షియల్ సినిమాల నుంచి ఒక జోనరా పక్కకు వచ్చేసి ఈ చన్నీళ్ళ స్నానం చేయడం, చెప్పులు లేకుండా తిరగడం, ఇవన్నీ చాలా. మరి మీకు ఎలా అనిపించింది? ఇంకొకటి ఇరుముడి సినిమా గురించి ప్రత్యేకించి చెప్పాల్సింది ఏంటంటే, ఇరుముడిలో అయ్యప్ప కాన్సెప్ట్ మాలలు వేసుకొని షూటింగ్ జరిగిన సందర్భం ఉంది కదా, సెట్లో నాన్ వెజ్ ఉండదు, ఎవరు స్మోకింగ్ చేయొద్దు, ఎవరు చెప్పులు వేసుకొని తిరగకూడదు మాల వేసుకున్నప్పుడు. ఓకే. సో ఇవన్నీ పాటించి మరీ షూటింగ్ చేశాం మేము. అసలు మాల వేసుకుంటే స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు కూడా అదంతా సెట్ అయిపోయి మీరు బయటికి పోయిన తర్వాతనే, మళ్ళీ షూటింగ్ అయిపోయి బయటికి పోయిన తర్వాతనే స్మోక్ చేయాలి. ఆ రోజు మాల సెటప్ షూటింగ్ ఉన్న రోజు నాన్ వెజ్ తినడానికి లేదు. ఓకే. సో అందరూ అంటే ఒక రియల్గా మాల వేసుకుంటే ఎలా ఎవ్రీడే అందరు స్నానం చేసి రావాలి, అంత పవిత్రంగా అనమాట. అంటే అయ్యప్ప స్వామి మనం ఆ గుళ్ళో పూజలు చేస్తున్నప్పుడు కానీ, ఆ భక్తి భజన చేస్తున్నప్పుడు కానీ, ఆ మాలలు ధరించి ఆ బట్టలు వేసుకొని మనం ఒక నిజంగా ఒక అయ్యప్ప మాల వేసుకొని ఎలా మనం నిష్టగా ఉంటామో నిష్టగా మేము అయ్యప్ప మన ఇరుముడి షూటింగ్ చేసాం. అది మాత్రం చాలా చాలా శివనిర్వాణ గారికి, ఆ ఎంటైర్ టీమ్కి, మేనేజర్స్ వలి గారికి, రమణ గారికి, నాని గారికి, బాజీ గారికి, ఆ మేనేజర్స్ పడ్డ కష్టం, అండ్ అక్కడ సీలేరు, పొల్లూరు అక్కడ ప్రజలు కూడా మాకు అంత సపోర్ట్ చేయటం, అసలు నిజంగా ఒక అయ్యప్ప స్వామి అనుగ్రహంతో జరిగిందేమో ఇదంతా అని అనిపిస్తుంది నాకు నిజంగా. చాలా
సో ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది మీది స్టార్టింగ్ సినిమా మోస్ట్లీ తరుణ్ భాస్కర్ గారు అంటే మీరు చాలా వీడియోలో చెప్పున్నారు తరుణ్ భాస్కర్ గారి గురించి. అసలు మీరు యాక్టర్ అవుతారని కూడా నాకు తెలిసి మీ ఇంటి పక్కల వాళ్ళకి కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, వీళ్ళకి కూడా నాకు తెలిసి ఉండదేమో ఫస్ట్ అనుకుంటా, అంటే ఇంత యాక్టర్ అవుతారు అని చెప్పనని. ఫస్ట్ నుంచి ఉండేదా మీకు యాక్టింగ్? అంటే చిన్నప్పటి నుండి విపరీతమైన ప్యాషన్ సినిమా అంటే. నా 10th ఇంటర్ అయిపోయిన తర్వాత ఒక 1.5 year జాబ్ చేసి డైరెక్ట్ 2013లో ఇండస్ట్రీకి వచ్చేసిన. సో యాక్టర్ అవుదామని వచ్చిన తర్వాత ఇంకా స్ట్రగుల్స్ అన్నీ మామూలే. సో ఇప్పుడు అందరూ ఊర్లో ఉన్న వాళ్ళు కానీ, ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ కానీ, అందరూ కానీ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, సో మన సైడ్ నుంచి ఒక యాక్టర్ ఉన్నాడు అని, మన సైడ్ నుంచి ఒక యాక్టర్ ఉన్నాడు అని చెప్పి. అదే చిన్నప్పటి నుండి ఇంట్రెస్ట్ సినిమాలంటే, యాక్టర్ అవ్వాలని నాకు నేనుగా నిర్ణయించుకొని వచ్చిన నేను. కానీ మిమ్మల్ని అసలు ఎలా తరుణ్ భాస్కర్ గారు మీలో ఆ స్పార్క్ని, ఆ యాక్టింగ్ని ఎలా కనిపెట్టారు అనుకోవచ్చు? అంటే నేను మామూలు 2013లో ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ హెచ్ఎం యాబీ గారు అని ఒక ఆయన రైటర్ ఉన్నారు. ఆయన ఫిలిం ఇన్స్టిట్యూట్ కోచింగ్ ఇస్తారు ఆయన. సో ఆయన దగ్గర నేను ఫిలిం ఇన్స్టిట్యూట్ ట్రైన్ అయిన యాక్టింగ్ సంబంధించింది. దాని తర్వాత కొన్ని వర్క్షాపులు, థియేటర్ వర్క్షాపులు ఉంటాయి కదా, కొన్ని యాక్టింగ్ ఇంప్రవైజేషన్ కోసం వర్క్షాపులు కొన్ని చేసిన. అట్లా నేను 2013 నుంచి స్ట్రగుల్స్ అనమాట. అంటే ఆఫీసులు తిరుగుతూ కొంచెం ఫినాన్షియల్గా నాకు ఏంటంటే, మనం అక్కడ నుంచి వచ్చిన దగ్గర ఫినాన్షియల్గా ఇబ్బంది అవుద్ది కదా. ఇబ్బంది అయినప్పుడు ఇక్కడే మనం ఉండాలంటే ఏం చేయాలని చెప్పి మామూలుగా నైట్ పూట అప్పుడు ఓలా ఊబర్ అనే కొత్తగా వచ్చినాయి స్టార్టింగ్ అప్పట్లో. సో రాత్రిపూట ఒక ఫ్రెండ్ సలహా ద్వారా రాత్రిపూట క్యాబ్ నడుపుకుంటూ పొద్దున్నే అవకాశాల కోసం తిరిగేదనమాట. నైట్ అంతా నడిపి 4 వరకు నడిపి మార్నింగ్ 10-11 అట్లా ఆఫీసులకు వెళ్ళేదనమాట. ఆ టైంలో నాకు తరుణ్ భాస్కర్ సార్ కలిశారు క్యాబ్లో. ఆయన అప్పుడు క్యాబ్ బుక్ చేసుకున్నారు. బట్ అప్పుడు వర్షాకాలం, రామానాయుడు క్యాబ్ అది స్టోరీ తెలుసు కదా. అప్పుడు చాలా నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. అండ్ తరుణ్ సార్ కూడా ఒక మన బద్మాష్లు ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఆయన చెప్పారు. సో అట్లా పరిచయం నాకు సార్. నేను నాకు ఆపర్చునిటీ కావాలి సార్, ఇట్లా యాక్టర్ అవుదామని వచ్చినా, నేను ఇట్లా తిరుగుతున్నా, ఒక ఆపర్చునిటీ కూడా రాలేదు అంటే అప్పుడు ఆయన అది ఆ క్యాబ్ కాన్వర్జేషన్లోనే ఆయనతో మాట్లాడనమాట. సో నేను నెక్స్ట్ సినిమా చేసినప్పుడు నీకు అవకాశం ఇస్తా, ఆఫీస్కి రా అని చెప్పేసి ఆయన నెంబర్ ఇచ్చారు. సో అట్లా ఆయన ఫాలో చేయడం. ఈ నగరానికి సినిమా స్టార్ట్ అయ్యే టైంలో వాళ్ళే ఫోన్ చేసి నన్ను పిలిచారు. సో అప్పుడు తరుణ్ సార్ వెళ్ళి ఆడిషన్ ఇయ్య అన్నాడు. ఆడిషన్ ఇచ్చాను నేను. ఆయన బాగా నచ్చింది ఆయనకి. సో అట్లా ఈ నగరానికి ఏమైంది, ఆ ల్యాబ్ సీన్ ఇంకా ఫేమస్. ఇప్పుడు క్యారెక్టర్ చాలా పేలింది కదా అప్పట్లో. అవునవును. ఇప్పటికీ నన్ను చాలా మంది ఈఎన్ఈ మహేష్ అని కూడా అంటారు. సో ఈ నగరానికి ఏమైంది, ఆ ల్యాబ్ సీన్ వోల్టేజ్ ఇంక్రీజ్ చేసిన తర్వాత ఏం చేయాలి, పొటరదాయి పడుకోవాలి. ఆ ల్యాబ్ సీన్ ఒక 4 minutes ఉంటుంది. చాలా వైరల్ అది. ఇప్పుడు యూట్యూబ్లో కొన్ని 100,000 వీడియోస్ ఉంటాయి. సో ఇప్పుడు మీమ్స్ కూడా చాలా ఉన్నాయి. సండే వస్తే ఏం చేయాలి, లక్షల్లో మీమ్స్. సో అది తరుణ్ సార్తో జర్నీ అది. దాని తర్వాత ఆయన రాముల అని ఒక వెబ్ సిరీస్ చేశారు, పిట్టకథలు. దాంట్లో అందులో కూడా రామకృష్ణ ఒక మంచు లక్ష్మి గారి కాంబినేషన్, మంచి క్యారెక్టర్. దాని తర్వాత థర్డ్ ఫిల్మ్ సార్ కీడాకోల ఇచ్చారు. కీడాకోలది అయితే ఇప్పటికీ కానీ అన్న మీదే లేటు అంటే నాది లేటు కాదు, అందరు తొందర అయిందని అది కూడా వైరల్ అవుతుంది. అంటే పెళ్లి కానోళ్ళు, ఇప్పుడు మన విజయ్ దేవరకొండది ప్రభాస్ గారిది మ్యారేజ్ అవుతుంటే కానీ అన్న నీదే లేటు అంటే నాది లేటు కాలే నీదే తొందర అయింది. పెళ్ళప్పుడు భోజనాలు తింటేప్పుడు కానీ అన్న నీదే లేట్ అయిందంటే నాది లేట్ గల నీదే తొందర అయిందని, మందు తాగేటప్పుడు, ఇట్లా చాలా సందర్భాల్లో జీవనం అన్నది నాది ఆ వీడియో వైరల్ అవుతుంది. అండ్ మంచు లక్ష్మి గారితో చేసిన రాముల ఆ కారు దగ్గర సీను, పూలు ఎక్కడ తెచ్చారు, నాకు మాత్రం మల్లెపూల దండ వేసిన వాడుకో, అది డిఫరెంట్గా వైరల్ అవుతుంది అది కూడా. అండ్ లిటిల్ హార్ట్స్లో కోటి సార్, అది కూడా నేను ఎక్కడికైనా పోయినా కూడా కోటి సార్ అనుకుంటూ వెళ్తున్నారు అనమాట. సో అది కూడా పెద్ద హిట్ అవ్వటం, అది కూడా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. తరుణ్ భాస్కర్తో సార్తో అది జర్నీ. తర్వాత నాకు వచ్చిన అంటే ఆ సినిమాల తర్వాత నాకు వచ్చిన ప్రతి పాత్ర అంటే చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు చేసుకుంటూ వెళ్తున్నా. సో నేను లీడ్గా కూడా ఒక సినిమా చేశాను, బద్మాష్లు. చాలా హ్యాపీ. అంటే ఫైనల్గా అంటే ఇప్పటివరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్కలాగా. అంటే నేను ఎన్ని సినిమాలు చేస్తున్నా నా జర్నీకి, ఇరుముడి సినిమాలో అందరూ నా పాత్ర ఎంతవరకు ఉందా ఏంటా అన్నది పక్కన పెడితే అందరు నన్ను గుర్తుపట్టడం, సార్ మీరు 23 సినిమాలు చేశారు సార్, బాగుంది సార్, సినిమా బాగుంది సార్, మీరు 23 సినిమాలు చేశారు కదా, సినిమా మాత్రం బాగుంది సార్, ఏడిపించారు సార్, ఏంటి సార్ డైరెక్టర్ గారు ఎవరు సార్, ఏంటి సార్ రవితేజ గారు ఏంటి సార్ అలా అసలు మా మైండ్ నుంచి పోవట్లేదు సార్ అని ఎక్కడికి పోయినా సరే రిలీజ్ అయిన దగ్గర నుంచి నేను బయట కనపడితే అసలు 23 టాపిక్ తప్ప ఇంకోటి మాట్లాడతలేదు. ఇప్పుడు ఈ ప్రాసెస్లో అందరితో చేసినట్టున్నారు, ఇప్పుడు బ్రహ్మానందం గారితో చేసినట్టున్నారు కిడాకోలలో. బ్రహ్మానందం గారు కాంబినేషన్ లేదు, బట్ అయితే సెట్లో ఉంటుంది. ఇప్పుడు సాయి కుమార్ గారు, అంతకుముందు మంచు లక్ష్మి గారు. బ్రహ్మానందం గారు అసలు నేను కలవలేదు. ఆయన సపరేట్ షూట్ జరిగింది, మా సపరేట్ షూట్ జరిగింది. బట్ నేను సాయి కుమార్ గారితో కలిసి ఇరుముడిలో చేశాను.
రఘుబాబు గారితో చేశాను నేను. రఘుబాబు గారితో సూపర్ సుబ్బులో చాలా మంచి చాలా కాంబినేషన్ మా ఇద్దరిది. సూపర్ సుబ్బు అరే మహేష్ అది చాలా బాగుంటుంది అది సూపర్ సుబ్బు రఘుబాబు సార్ తోటి. అండ్ చాలా చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఓకే. అండ్ తరుణ్ భాస్కర్ గారు కూడా నాకు తెలిసి అనుకున్నారు అంటే ఇంత మంచి యాక్టర్ అవుతారని చెప్పి. అవును Maybe అప్పుడు సార్. అంటే ఆయన బాగా అంటే నన్ను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తారనమాట. అంటే ఐడెంట్ టాలెంట్ చాలా ఉంది మనోళ్ళు, చాలా అండర్ రేటెడ్గా ఉంటుండు కానీ బట్ ఏదో ఒక రోజు కొడతాడు గట్టిగా, వీడు చాలా టాలెంటెడ్ అని సార్ నమ్ముతారు. సో సార్ ఎప్పుడు నన్ను బాగా బిలీవ్ చేస్తారు, మంచి యాక్టర్ అని చెప్పి. చాలా న్యాచురల్గా ఉంటుంది నీ యాక్టింగ్. అంటే స్క్రీన్ మీద కనపడితే ఇప్పుడు మీరు కీడాకోలలో చూస్తే సత్య అనే క్యారెక్టరు పెద్ద నెక్స్ట్ లెవెల్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏం కాదు, బట్ అది నేను చేయడం వల్ల ఇంపాక్ట్ ఉంది. సో అదే అంటాను అనమాట. నేను చిన్న క్యారెక్టర్ చేసినా కూడా ఆ క్యారెక్టర్ కొంచెం స్పెసిఫిక్గా కనపడుతుంది స్క్రీన్ మీద, ఒక యూనిక్గా కనపడుతుంది. సో అదే అంటారు అనమాట సారు. నెక్స్ట్ ఏ2 వస్తుంది, అది ఏంటి మొత్తం అయిపోయింది షూట్? అది అయిపోయింది, షూటింగ్ అంతా అయిపోయింది. ఇంకొక 1-2 days షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. అది ఇంకా నెక్స్ట్ లెవెల్. ఇంకా సేమ్ అదే రోల్ అయితే ఎక్స్టెండెడ్ ఏమైనా ఉంటుందా మీది? అది సస్పెన్స్ చూడాలి. అది అయితే కాదు, ఆ రోల్ అయితే కాదు. ఓకే. ఆ ల్యాబ్ అదైతే కాదు, అసలు కంప్లీట్ ఆ స్టోరీ ఉండదు. అదంతా నేను ఇప్పుడు చెప్పాను. కానీ బట్ ఏ2లో చాలా ఫుల్ లెంత్ రోల్, త్రూ అవుట్ ఫుల్ లెంత్ రోల్. డెఫినెట్గా అది ఏంటి ఒక మీరు స్టోరీ ఒకటేదో పెట్టినట్టున్నారు, బ్లాక్ బుక్ అని E2 అని చెప్పి. బ్లాక్ బుక్ అంటే అది అంటే దాంట్లో డైలాగ్స్ అంటే షార్ట్ డివిజన్, కాస్ట్యూమ్ ఏంటి అంటే ఒక యాక్టర్కి సెట్లోకి వచ్చేటప్పుడు ఎవ్రీథింగ్ డీటెయిల్స్ ఉంటాయి అందులో. అంటే మనం ప్రతిదీ అడగకుండా మనకి ఏమేమి కావాలి, మనకు డైలాగ్స్ ఏంటి, మన ఈరోజు సీన్స్ అన్నీ ఏంటి, మనకు సంబంధించిన సీన్స్, డైలాగ్స్, షార్ట్ డివిజన్, మన కాస్ట్యూమ్స్, మనకి ఏమి ఉండాలి మనకు గుర్తుంటాయి కదా. సో ఎవ్రీథింగ్ అందులో ఉంటాయి అన్నమాట. ఓకే. సో డీటెయిల్. అండ్ అంటే చాలా మంది అంటే ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది వచ్చిన తర్వాత 2 తీయాలనేది ఆయన కోరిక కాదు, యాక్చువల్లీ ఆడియన్స్ కోరిక. ఆడియన్స్ ఎక్కడికి వెళ్ళినా అదే అడిగేవాళ్ళు. వాళ్ళు కూడా చాలా కోరుకుంటున్నారు ఈ సినిమా కోసం. కానీ అంటే తరుణ్ భాస్కర్ గారి గురించి అంటే నేను ఎప్పటి నుంచో ఒక అబ్జర్వ్ చేసిన ఒక టాపిక్ అడుగుతాను, మీకు ఎంతవరకు తెలుసు అంతవరకు చెప్పండి. ఆయన డైరెక్షన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నాకు పెళ్లి చూపులు సినిమా చాలా ఇష్టం. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫిల్మ్. ఇప్పుడు కిడాకోడలో చాలా బాగుంటుంది. కానీ ఆయన యాక్టింగ్ చేస్తున్నప్పుడు కొంతమంది యాక్టింగ్ ఎందుకు, డైరెక్షన్ చేయొచ్చు కదా అని కొంతమంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. తర్వాత ఏవో అంటే సినిమా మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు కదా ఇలా చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉంటారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అదంతా ఆయన పర్సనల్ అండి. అంటే మనం అంటే నాకు యాజ్ అ డైరెక్టర్గా ఇష్టం, యాక్టర్గా ఇష్టం, వ్యక్తిగా చాలా చాలా ఇష్టం. ఆయన గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి, గొప్ప డైరెక్టర్, మంచి యాక్టర్. అది అంటే ఆయన డైరెక్షన్ చేస్తాడా, యాక్టింగ్ చేస్తాడా అనేది ఆయన పర్సనల్. కానీ ఆయన కూడా ఒక స్పెసిఫిక్ టైమింగ్ ఉంటుంది, టైమింగ్ ఉంటుంది. అండ్ డైలాగ్ మోడ్యులేషన్ బాగుంటుంది. ఆయన యాక్టర్గా సూపర్. ఆయన అసలు డైరెక్టర్గా అయితే నెక్స్ట్ లెవెల్. ఇంకా అంటే ఆయన రైటింగ్ కానీ, ఆయన డైరెక్షన్ కానీ, ఆయన ఆలోచించే విధానం కానీ చాలా చాలా బాగుంటుంది. వ్యక్తిగతంగా ఆయన ఇంకా టాప్ నాచ్ అనమాట. అంటే ఆయన ఫ్రెండ్స్కి ఇచ్చే రెస్పెక్ట్ కానీ, సొసైటీని ప్రేమించే విధానం కానీ, ప్రతి ఒక్కరిని అంటే ఎవరైనా సరే మామూలు కొంతమంది సెలబ్రిటీ సెట్ ఉంటుంటే ఎవరైనా పలకరించడానికి వెళ్ళినప్పుడు సెట్లో లైట్ బాయ్స్, మన టెక్నీషియన్స్ ఉంటారు, బయట ఆడియన్స్ చూస్తానికి పలకరిస్తానికి వచ్చినప్పుడు కొంతమంది అంటే అది వాళ్ళ తప్పు కూడా కాదు, కొంతమంది ఏంటంటే కొంచెం ఇష్టపడరు దగ్గరికి అంటే రిసీవ్ చేసుకోవడానికి. ఆయన ఒక అందరినీ రిసీవ్ చేసుకునే విధానం, యాక్టర్స్ని ప్రేమించే విధానం, ఆయన ఇంకా ఆయన గురించి ఏం చెప్పినా కూడా తక్కువే. ఈజ్ అ గోల్డ్ అంతే. ఇప్పుడు మీరు అంటే ఏదైతే ఇండస్ట్రీలోకి వచ్చి అవకాశాల కోసం ట్రై చేస్తూ క్యాబ్ డ్రైవింగ్ చేశానని అన్నారు. ఇప్పుడు మహేష్ గారు ఓకేనా, హ్యాపీయా, సెటిల్డా ఏంటి? అంటే ఒకప్పుడు స్ట్రగ్లింగ్ డేస్ కంటే కూడా కొంచెం బెటర్మెంట్. అంటే నాకు ఏదో గోల్డెన్ పీరియడ్ వచ్చింది, నేను సక్సెస్ఫుల్గా ఉన్నాను కాదు, కానీ ఒకప్పుడు స్ట్రగ్లింగ్ డేస్ నుంచి అంటే మనం ఒక అవకాశం వస్తే బాగుండు, మనం సినిమాలో యాక్ట్ చేద్దామని వచ్చినాం అనే స్పేస్ నుంచి ఇప్పుడు కంఫర్టబుల్గా ఉన్నా. అంటే ఒక సినిమా నుంచి వచ్చే డబ్బులతోనే నేను రూమ్ రెంట్ కట్టుకోవటం, ఫ్యామిలీని చూసుకోవటం. సో నేను సినిమా నుంచి వచ్చిన రెమ్యునరేషన్తోనే సస్టైన్ అవుతున్నాను. ఒకప్పుడు ఏంటంటే పార్ట్ టైం వర్క్ చేసుకునేవాడిని, ఇప్పుడు హ్యాపీ. బట్ ఇంకా ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, ఇంకా చూడాలి. ఇప్పుడే జర్నీ స్టార్ట్ అయింది. ఆ ప్రాసెస్లో కూడా మధ్యలో ఎవరైనా డైరెక్టర్స్ని వీళ్ళు ఇప్పుడు ఐ థింక్ త్రివిక్రమ్ గారిని కూడా అప్పట్లో ఒకసారి కలిసి నేను త్రివిక్రమ్ గారిని కలిసి అనవచ్చు అని చెప్పని ఫోటోలు పెట్టుకోవడం, అదంతా కూడా అప్పుడైనా అంటే ఇది అంతా స్ట్రగ్లింగ్ డేస్ టైంలోనే. అప్పుడు నేను అప్పుడు త్రివిక్రమ్ గారు నువ్వే అతడు సినిమాలు ఇవన్నీ చూసిన దగ్గర చూసినప్పటి నుంచి మనం అంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పెద్ద డైరెక్టర్ గారు త్రివిక్రమ్ గారు. సో ఆయనని కలిస్తే ఒక అవకాశం వస్తుందని చెప్పి ఇక్కడ సీనియర్ కాలేజీలో ఇల్లు ఉండేది సార్. ఆయన త్రివిక్రమ్ సార్ డ్రైవర్ పేరు చక్రి అన్న సంథింగ్ ఏదో ఉంటుంది. సో నేను వెళ్ళి రోజు అతను అపార్ట్మెంట్లో ఇస్త్రీ చేసి అతన్ని ఈ త్రివిక్రమ్ సార్ బట్టలేనా, త్రివిక్రమ్ సార్కి ఇలా పోతాడా, ఇలా వస్తాడా, ఇట్లా నేను ఆయన గురించి తెలుసుకుంటూ ఆ చక్రి అన్న ఎప్పుడు వస్తాడన్నా కలవాలి అని చెప్పేసి అంటూ అట్లా నేను రోజు పోయి ఆయన ఎదురుగా నిలబడేదన్నమాట.
వెళ్ళినప్పుడు ఒకసారి బయటకు వచ్చిండు, సార్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సార్, మీకు పెద్ద ఫ్యాన్ సార్ నేను, సార్ మీ సినిమాలో ఒక చిన్న అవకాశం ఏంటంటే అంటే సరే నెక్స్ట్ సినిమా చేసినప్పుడు అంటే చేద్దాం తర్వాత కలువు అని చెప్పి అడావుడిగా పోతున్నారు. సరే తర్వాత ఆయనతో ఆపర్చునిటీ అంటే ఇంతవరకు అంటే నేను చేయలేదు, కానీ భీమ్లా నాయక్లో బట్ అంటే మన సాగర్ చంద్ర గారు డైరెక్టర్, సార్ అక్కడ ఉన్నారనమాట. ఆ రోజు ఆయన కలవటం, ఆ భీమ్లా నాయక్లో చిన్న రోల్ చేశాను నేను, ఆ బస్ కండక్టర్ రోలు. అదొక 2 సీన్లు పోయి ఒక డైలాగే ఉంది, రానా గారితో ఒక డైలాగ్ ఉంటుంది. సో ఆ రోజు త్రివిక్రమ్ గారిని కలవటం అదంతా పవన్ అంత టైం లేదు, అక్కడంతా వేరే సెటప్ ఉంది. సో హ్యాపీ అంటే నాకు ఆయన డైలాగ్ ఎక్స్ప్లెయిన్ చేశారు సెట్లో, అది నేను చాలా అంటే రికలెక్ట్ చేసుకున్నప్పుడు నేను అప్పుడు వెళ్ళాను కదా సార్కి అని నన్ను గుర్తు కూడా పట్టిండకపోవచ్చు. అప్పుడు నేను కొంచెం ఇప్పుడు ఆయన ఇంటి ముందు నిలబడిన మీరు ఆయనతో పాటు సెట్లో ఉన్నారు, నేను ఆయన నాకు డైలాగ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇట్లా కళ్యాణ్ గారు ఉంటారు, రానా గారు బస్సు ఇట్లా బ్రేక్ కొట్టినప్పుడు ఆయన వస్తారు, ఇక్కడ డైలాగ్ ఒకటి ఎక్కడ పడితే అక్కడ ఆపుతారు అంటే ఆయన 2000 రూపాయలు నోట్ ఇస్తాడు, మీరు తీసుకోండి. ఇట్లా కొన్ని సార్తో ఫస్ట్ లోపల సీన్స్ ఉంటాయి, ఇట్లా బస్సు బ్రేక్ కొట్టినప్పుడు ఇవన్నీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం అదంతా తీసి జస్ట్ రానా గారు వచ్చినప్పుడు చిన్న ఒక షార్ట్లో ఉంటుంది. మీకైతే ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఎక్స్పీరియన్స్ 3 days షూట్ చేసాం మేము, 3 days షూటింగ్ ఎక్స్పీరియన్స్. సాగర్ చంద్ర సార్ తోటి, త్రివిక్రమ్ సార్ తోటి, పవన్ కళ్యాణ్ గారిని దగ్గరున్నప్పుడు ఇంకా సార్ డిప్యూటీ సీఎం అవ్వలేదు ఇంకా అప్పుడు, సార్తో దగ్గరుండి 3 రోజులు అంటే ఆయనతో ఫోటో దిగుదాం అని చెప్పి ఎంతోమంది జనం వస్తుంటారు కదా, యాక్టర్గా ఆయన దగ్గరుండి చూసే అవకాశం వచ్చింది రానా గారిని కానీ. సో అదొక ఎక్స్పీరియన్స్ అంటే క్యారెక్టర్ ఏం చేశాను సినిమాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చా. యాక్చువల్గా అంటే నేను ఇరుముడి చేస్తున్నప్పుడే ఆదర్శ కుటుంబంలో నాకు 2 సార్లు ఫోన్ వచ్చింది. సో నేను నిజంగా మిస్ అయ్యాను, చేయలేకపోయాను. నాకు అలాగే ప్యారడైజ్లో వచ్చింది, ఆదర్శ కుటుంబంలో వచ్చింది, ఆ రెండిట్లలో వచ్చింది. నాకు అంటే ఇరుముడి EN2 నేను థాయిలాండ్ వెళ్ళటం ఈ ప్రాసెస్లో అవి మిస్ అయిపోయాయి. ఇరుముడి వల్ల థాయిలాండ్ వల్ల మీకు ఇంకొక 2 రోల్స్ పోయినాయి. అయితే ప్యారడైజ్ ఒకటి, ఆదర్శ కుటుంబం. ఏమన్నా రిగ్రెట్ ఉంటుందా అంటే వచ్చింటే బాగుండేది, అవి కూడా చేసేసుకుంటే బాగుండేదని అనిపిస్తుంది, కానీ అంటే మనం అనుకున్నట్టు అన్నీ జరగవు కదా. సో ఎప్పటికైనా త్రివిక్రమ్ సార్తో వర్క్ చేయాలి. అండ్ శ్రీకాంత్ వదల గారు ఆయన కూడా చాలా లైక్ చేస్తారు నన్ను, సో ఆయనతో నెక్స్ట్ వర్క్ చేయాలి, సో అందరితో వర్క్ చేయాలని ఉంది. బట్ కొన్ని మిస్ అవుతున్నప్పుడు బాధ అనిపిస్తుంది. పెద్ద సినిమాలు విశ్వం మన నాగ చైతన్య గారిది ఉంది కదా, ఆయన కార్తిక్ దండు చేసే ఫిల్మ్, వృషకర్మ, అందులో కూడా ఒక ఆపర్చునిటీ వచ్చిండే, అది మిస్ అయింది. సో నేను అంటే EN2 ఇరుముడి అంటే ప్యారలల్గా అదొక 40 రోజులు, ఇదొక 40 రోజులు. సో మధ్యలో సమ్మర్ హాలిడేస్ అని ఒక సినిమా చేస్తాను, ఇదంతా 100 days అట్లా ప్యాకేజ్ అనమాట. అదొక 30 రోజులు చేస్తాను సమ్మర్ హాలిడేస్ అని ఒక సినిమా. సో ఇదంతా ధీరజ్ మోగినేని గారు, మన రోహన్ రాయ్ ఉన్నాడు కదా, తను లీడ్గా ఒక సినిమా, అది కూడా బ్యూటిఫుల్ సినిమా, అసలు చాలా చాలా పెద్ద హిట్ అవుతుంది ఆ సినిమా. సో ఇప్పుడు వీళ్ళని మళ్ళీ ఏం అడగలేదా ఇరుముడి చేసిన తర్వాత కూడా, వృషకర్మ కానీ ప్యారడైజ్ కానీ వీళ్ళని మళ్ళీ ఏం అడగలేదా? ఇంకా అడగలేదు అంటే నాకు కాల్ వచ్చింది, ఆ టైంలో నేను అంటే అవైలబుల్ లేను. సో ఇంకే ఏం చెప్తాం సార్, చూడండి సార్ నెక్స్ట్ ఏదన్నా ఫర్దర్గా వేరే అడిగాను నెక్స్ట్ వేరే ఇందులోనే వేరే రోల్ ఉంటే చెప్పండి సార్ అడిగాను. నేను ఆదర్శ కుటుంబం నుంచి కూడా అడిగాను నేను వాళ్ళని, డైరెక్షన్ డిపార్ట్మెంట్ని. సో రాలేదు, మేబీ అయిపోయింటే ఇంకా నేను అదే అంటే ఇరుముడిలో ఆ సీలర్ వెళ్ళిపోయాం కదా, అక్కడే 1 month ఉన్నాము. అక్కడే నేను థాయిలాండ్ వెళ్ళిపోయి అక్కడే 1 month ఉన్నాము. సో ఇక్కడ ఈ ప్రాసెస్లో వచ్చిందనమాట. సో ఇప్పటివరకు ఎన్ని ఫిల్మ్స్ అయినా, ఎన్ని వెబ్ సిరీస్ అయినా? మొత్తం వెబ్ సిరీస్ ఫిల్మ్స్ కలిపి ఒక 30 ఉంటాయి. 30 ఈ నగరానికి ఏమైనా దగ్గర నుంచి రీసెంట్గా ఇప్పుడు ఇరుముడి వరకు ఒక 35 అలా ఉంటుంది, చిన్నది పెద్దది అన్నీ కలిపి. అందులో లీడ్గా ఒకటి బద్మాష్లు. బాగా నాకు అంటే గుర్తింపు వచ్చిన అంటే లిటిల్ హార్ట్స్, ఈ నగరానికి ఏమైంది, అండ్ కీడాకోలా ఇప్పుడు నేను లీడ్గా చేసింది. ఇంకా కొన్ని అంటే సత్యగాన్ 2 ఎకరాలు, కుకుల్ హై అనే వెబ్ సిరీస్, అట్లా ఇవన్నీ అంటే వెబ్ సిరీస్లలో కొంచెం బాగా అదే గుర్తుపడతాయి. ఇంటింటి రామాయణం, ఇంకా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా ఉంది. అండ్ సబ్జెక్ట్గా ఒక యూనిక్ ఉంటుంది ఒక క్యారెక్టర్కి అని అందరు నన్ను బిలీవ్ చేస్తారు. కాకపోతే ఎక్కువ న్యాచురల్గా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది పర్ఫార్మెన్స్ అనేది బాగా అంటుంటారు అందరూ. సో హ్యాపీ. ఈవెన్ నేను కీర్తి సురేష్ గారిది కూడా ఒక సీన్ చూసాను, చాలా అసలు అంటే మీరు నిజంగా ఏ క్యారెక్టర్ చేసిన, ఇప్పుడు నేను ఫస్ట్ లోనే చెప్పాను ఏ క్యారెక్టర్ చేసినా కూడా ఇప్పుడు ఆ ఊర్లో క్యారెక్టర్, అది ఊర్లో సేమ్ అదే పర్సన్ అనిపిస్తుంది. ఇప్పుడు సూపర్ సుబ్బు చూస్తే నిజంగా ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి అసిస్టెంట్ ఎలా ఉంటాడో అలా. సో బిలీవబిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట, చాలా మంచిగా అనిపిస్తాయి. నేను అంటే నాకు వచ్చిన ప్రతి క్యారెక్టర్కి నేను కానిస్టేబుల్ చేసిన, ఊర్లో వ్యక్తిలాగా చేసిన, లేకపోతే ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి అసిస్టెంట్ చేసిన, లేకపోతే క్రీడాకోలలో ఒక పొలిటికల్ సత్తి చేసిన,
లేకపోతే ఈ నగరానికి ఏమైనా ఒక ల్యాబ్ అసిస్టెంట్ చేసిన, ఇప్పుడు ఇరుముడిలో ఒక స్వామిమాల వేసుకొని రవితేజ గారి ఫ్రెండ్ అంటే ఆ ఊర్లో ఉండే మనిషిలాగా, లిటిల్ హార్ట్స్లో అంటే ఒక కోటి సార్ అంటే ఎలా ఉంటాడు, అంటే పాత్ర తగ్గట్టు నేను న్యాచురల్గా బిహేవ్ చేయడానికే. మహేష్ అంటే ఏ క్యారెక్టర్ అయినా చేయగలడు అనేది అయితే 100% నేను ఏ క్యారెక్టర్ అయినా చేయగలను, ఆ క్యారెక్టర్ తగ్గట్టు కూడా చేయాలనే ఉంటుంది నాకు. అంటే నాకు రెగ్యులర్ ఒక స్టైల్ ఉంటుంది కదా, ఎలా చూసినా ఒకేలాగా అనిపిస్తుంది అన్నట్టు కాకుండా ప్రతి ఫిలింకి ఆ క్యారెక్టర్ అంటే అతనే కనపడాలి, ఆ క్యారెక్టరే కనపడాలనేలాగా నేను వర్క్ చేస్తాను అనమాట దాని మీద. సో ఇప్పటి వరకు మీరు చేసిన రోల్స్ కావచ్చు, మీరు ఈ జర్నీ ఇదంతలో మీకు బాగా ఒక బెస్ట్ కాంప్లిమెంట్ అనో లేకపోతే మంచిగా గుర్తుండిపోయే మాటలు ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు? తరుణ్ సార్ చెప్తుంటాడు ఎప్పుడు, చాలామంది అంటే యాక్టర్స్ నాతో వర్క్ చేసిన వాళ్ళందరూ కొంతమంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటుంటారు, అన్న మీరు ఏ క్యారెక్టర్ చేసినా అందులో ఒక ఆర్క్ కనపడుతుంది అన్న, అంటే చాలా యూనిక్గా కనపడతారు, ఆ క్యారెక్టర్కి ఖచ్చితంగా న్యాయం చేస్తారు మీరు, న్యాచురల్గా చేయడం అంత ఈజీ కాదు మీకు, అంటే మీరు పాత్ర కనపడుతుంది మీరు ఏది చేసినా కూడా అని చాలామంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటుంటారు. యాక్టర్స్ కూడా చాలామంది స్పాంటేనియస్ టైమింగ్ చాలా బాగుంటుందని చెప్పి అంటుంటారు. మన డైరెక్టర్ మల్లిక్ రామ్ గారు కూడా చాలా బాగా నన్ను చాలామంది, సాగర్ చంద్ర గారు కానీ, తర్వాత శ్రీకాంత్ వదల గారు కానీ, తరుణ్ సార్ కానీ, అండ్ సాయి మార్తాండ్ మా లిటిల్ హార్ట్స్ సాయి మార్తాండ్ గారు కానీ, అందరూ చాలామంది అప్కమింగ్ డైరెక్టర్స్, కొంతమంది ఇప్పుడు ఉన్న డైరెక్టర్స్ కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఇండస్ట్రీలోకి రాకముందు అంటే ఏదైనా చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసేటప్పుడు స్టార్టింగ్ మనం స్ట్రగుల్స్లో ఉన్నప్పుడు ఒకలా ఒక ఫేజ్ ఉంటుంది, తర్వాత మనం ఆర్టిస్ట్ అయ్యి చేస్తున్నప్పుడు అందరితో మనం జర్నీ చేసినప్పుడు ట్రావెల్ చేసినప్పుడు ఆ బాండింగ్స్ పెరుగుతూ ఉంటాయి, అందరితో రిలేషన్స్ పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఎలా ఉంది మీకు? అందరూ నన్ను అంటే ఎక్కడ పోయినా కూడా గుర్తుపడతారు ఆర్టిస్టులు. అంటే ఇప్పుడు ఇప్పుడు రఘుబాబు గారు కావచ్చు, సీనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి కొంచెం మిడ్ రేంజ్ ఆర్టిస్టులు కానీ అందరు కూడా నన్ను అంటే ఇప్పుడు గెటప్ సీన్ అన్న చాలా బాగా లైక్ చేస్తాను నన్ను. అండ్ జగదీష్ కేశవ బ్రో మనోడు కూడా చాలా బాగా లైక్ చేస్తాడు. అందరూ అంటే అప్కమింగ్ యాక్టర్స్ కానీ ఇప్పుడు ఉన్న సీనియర్ యాక్టర్స్ కానీ చాలామంది నన్ను రిసీవ్ చేసుకుంటారు, చాలా బాగా మాట్లాడతారు, చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా షార్ట్ టైంలో నాకు అంటే ఐ థింక్ ఈవెంట్ కూడా ఉన్నట్టు సినిమాకి సంబంధించి సక్సెస్ మీట్ కూడా ఉన్నట్టుంది. సో ఏమైనా ఆడియన్స్కి ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా మళ్ళీ ఇరుముడి సినిమా గురించి? ఇరుముడి సినిమా గురించి అంటే ఇరుముడి సినిమాని అఖండ విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి ఇరుముడి సినిమా చూడండి. ఇట్స్ అ ఫెంటాస్టిక్ బ్యూటిఫుల్ మూమెంట్. ఒక బరువెక్కిన గుండెతో మీరు బయటకు వస్తారు. చాలా చాలా అంతర్లీనంగా మెసేజ్ ఉంది. అండ్ ఇరుముడి సినిమా ఎవ్వరు మిస్ కావద్దని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. అండ్ మీరు ఇందాక ఏదైతే మిస్ అయ్యారని సినిమాలు ఉన్నారో అంతకు పెద్ద సినిమాలు మళ్ళీ మీరు చేయాలి, మళ్ళీ మనం ఒక ఇంటరాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు.